ముందుగా మురిస్తే పండుగ కాదంటారు. టీడీపీతో పొత్తు అనగానే సంకలు గుద్దుకున్న పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు చంద్రబాబు అసలు స్వరూపం అర్థమైపోతుంది. బాబు వెన్నుపోటుకు పవన్ బలైపోతున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై పెరిగివాడి ముద్ర పడింది. పవన్ కళ్యాణ్ ను చిత్తు చేసే ఉద్దేశంతోనే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ వ్యవహరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ కు సరైన అసెంబ్లీ సీటు దక్కకుండా వారు ఎత్తులు వేస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. చంద్రబాబు తొలి జాబితాలో తాను పోటీ చేసే స్థానాన్ని ప్రకటించడంతో పాటు తన కుమారుడు నారా లోకేష్, తన బావమర్తి బాలకృష్ణ పోటీ చేసే స్థానాలను ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తన పార్టీలో నెమ్మట్టు నాదెండ్ల మనోహర్ తెనాలిలో పోటీ చేస్తారని చెప్పేశారు. కానీ తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని చెప్పలేకపోయారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సీటు తేలడం లేదు. పోటీకి పవన్ కళ్యాణ్ భయపడుతున్నారనే ప్రచారం రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో జనసేన కార్యకర్తలు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారని తొలుత భావించారు. అయితే ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు విజయ అవకాశాలు తక్కువగా ఉన్నాయని టీడీపీ సర్వే తేల్చిందని అంటున్నారు. దాంతో ఆయన మనసు పిఠాపురం వైపు మళ్లింది. అయితే పిఠాపురంలో టీడీపీ నేత వర్మ ఆయనకు సవాల్గా నిలిచారు. తనకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ విజయ అవకాశాలు దెబ్బతింటాయి. పవన్ కళ్యాణ్ పోటీ చేద్దామని అనుకుంటున్న సీట్లలో టీడీపీ స్థానిక నేతలు ఎప్పటికప్పుడు అడ్డుపడుతూ వస్తున్నారు. ఇది చంద్రబాబు వ్యూహంలో భాగంగానే జరుగుతున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకు మొబైల్ సర్వేలు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ చేస్తారా లేదా అనే అనుమానాలు చెలరేగుతున్నాయి.